నమస్కారం, సుఖీబావుకు స్వాగతం. చుట్టా, బీడీ, సిగరెట్ వీటిని తాగితే క్యాన్సర్ వస్తుందని అందరికీ తెలుసు. అందుకే చాలా మంది వాటిని మానేసి ప్రత్యామ్నాయంగా గుట్కా, ఖైనీ, పాన్ మసాలా, జర్దా వంటి వాటిని నమలడానికి మొగ్గు చూపుతున్నారు. పొగలేని, పొగరాని ఈ ఉత్పత్తులతో క్యాన్సర్ ప్రమాదం ఉండదని బలంగా నమ్ముతున్నారు. కానీ నిజానికి చుట్టా, బీడీ, సిగరెట్ వంటి వాటికంటే పొగరాని ఈ ఉత్పత్తులే మరింత ప్రమాదకరమని చెబుతారు డాక్టర్లు. వీటిని నములుతున్నప్పుడు హానికరమైన రసాయనాలు చిగుళ్ల నుంచి నేరుగా రక్తంలో కలిసిపోయి ప్రాణాలకు ప్రమాదకరంగా పరిణమిస్తున్నాయి. చివరికి ప్రాణాంతక నోటి క్యాన్సర్ను తెచ్చిపెడుతున్నాయి. గుట్కా, ఖైనీ, పాన్ మసాలా, జర్దాల వంటి వ్యసనాలతో పొంచి ఉన్న నోటి క్యాన్సర్ ముప్పు గురించి ఇప్పుడు తెలుసుకుందాం. సిగరెట్ తాగడం, చుట్ట కాల్చడం, గుట్కా నమలడం ఇవన్నీ పొగాకు రక్కసి ప్రతిరూపాలు. స్నేహితుల సమక్షంలో సరదాగా మొదలై ఆపై ఫంక్షన్లు, పార్టీలు, పండగల సందర్భాల్లో నెమ్మదిగా ఇవి అలవాట్లుగా పరిణమిస్తాయి. చివరికి జీవితంలో విడదీయరాని వ్యసనాలుగా మారిపోతాయి. యువతరం ఈ వ్యసనాలకు అలవాటు పడడానికి వెనుక సినిమాలు మొదలుకొని మిత్రుల ప్రోద్బలం వరకు అనేక కారణాలే కనిపిస్తాయి. మన దగ్గర పొగాకు ఉత్పత్తుల్ని సాధారణంగా 2 రకాలుగా వినియోగిస్తుంటారు. పొగను వెలువరించేలా వాడడం అంటే సిగరెట్లు, బీడీలు, పైపులు, చుట్ట కాల్చడం అన్నమాట. ఇక రెండవది పొగ రాకుండా వాడడం. ఇందులో పొగాకును గుట్కా, ఖైనీ, తంబాకు, జర్దా వంటి రూపాల్లో నములుతుంటారు. పొగాకును కాల్చడం ద్వారా పొగొచ్చేలా వినియోగించడం కంటే పొగ ఏమాత్రం వెలువడకుండా పొగాకును కింది పెదవి కింద పెట్టుకుని పీలుస్తూ ఉండడం, తాంబూలంలో కొద్దిగా జర్దా రూపంలో వేసి తినడం పెద్దగా ప్రమాదం కాదు అనే అపోహలో ఉంటారు మనలో చాలామంది. నిజానికి పొగాకును ఏ రూపంలో వాడినా, ఎలా వాడినా అది ప్రమాదకరమే. మరీ ముఖ్యంగా నోట్లో నమిలే పొగాకు ఉత్పత్తులు మరింత ప్రమాదకరం అని చెబుతున్నారు నిపుణులు. స్మోక్లెస్ టొబాకో అనేది ఈ గుట్కా, ఖైనీ, పాన్, జర్దా ఇవన్నిట్లో టొబాకో ఉంది, బట్ ఆ పొగలేదు. స్మోక్ చేసేది బీడీ, చుట్ట, సిగరెట్ ఇవన్నీ స్మోక్ టొబాకో అని చెప్తాం. స్మోకింగ్లో తీసుకున్నామంటే అందులో రఫ్లీ అరౌండ్ 65-70 కెమికల్స్ ఉన్నాయి, క్యాన్సర్ కాసింగ్ కెమికల్స్. ఈ స్మోక్లెస్ టొబాకోలో తీసుకున్నామంటే ఒక 25-30 కెమికల్స్ ఉన్నాయి, క్యాన్సర్ కాసింగ్ కెమికల్స్. ఇందులో చాలా ఇంపార్టెంట్ నైట్రోసమైన్స్ అని చెప్తాం. నైట్రోసమైన్స్, ఫార్మాల్డిహైడ్ ఇట్లా కొన్ని కెమికల్స్ ఉన్నాయి. ఈ కెమికల్స్ వచ్చి మనం నవ్వులేటప్పుడు 2 ప్రాబ్లమ్స్ అవుతాయి. ఒకటి, ఈ మౌత్లో, నోట్లో లోపల ఉండే లైనింగ్ని డైరెక్ట్గా అది డ్యామేజ్ చేస్తుంది. డ్యామేజ్ చేసి ఈ కెమికల్స్ వచ్చి లోపల మన సెల్ లోపల ఉండే కొన్ని కాన్స్టిట్యూయెంట్స్ ఉంటాయి, డిఎన్ఏ అని చెప్తాం. ఈ డిఎన్ఏని డ్యామేజ్ చేసే కెపాసిటీ ఉంది ఈ కెమికల్స్కి. ఆ డ్యామేజ్ అయిన డిఎన్ఏ వచ్చి సపోజ్ అది రిపేర్ కాకపోతే, మన బాడీ మెకానిజం ఎట్లా అంటే మన డిఎన్ఏలో ఎప్పుడు డ్యామేజ్ ఉంటే మన బాడీ దాన్ని కరెక్ట్ చేసే కెపాసిటీ ఉంటుంది. బట్ కొంతమందికి ఆ కెపాసిటీ తక్కువ ఉండొచ్చు, ఆర్ ఆ డ్యామేజ్ని కరెక్ట్ చేయలేని అంత సివియర్ డ్యామేజ్ ఉండొచ్చు. అలా ఉండే వాళ్ళకి ఈ క్యాన్సర్ వచ్చేది. సో ఒకటి, ఆ కెమికల్ డైరెక్ట్ కాంటాక్ట్ రావడం వల్ల. రెండోది, మనం నమిలినప్పుడు ఏం చేస్తాం, ఆ కెమికల్ని కొంచెం మింగుతాము. సో మింగినప్పుడు అది ఏమవుతుంది, మన ఫుడ్ పైప్, స్టమక్లో, ప్యాంక్రియాస్లో, ఇది బాడీలో, బ్లడ్లో, ఫ్లూయిడ్స్లో కలిసి అన్ని పార్ట్స్ ఆఫ్ ద బాడీకి ఈ కెమికల్స్ అనేది వెళ్ళొచ్చు. అందుకే మనం పెట్టుకుని నమిలింది నోట్లో, అల్టిమేట్లీ క్యాన్సర్ సమ్టైమ్స్ వచ్చేది స్టమక్లోనో, ప్యాంక్రియాస్లోనో. సో మనం ఇది నమిలేయడం వల్ల ఇది నోటు వరకే వస్తుంది, గొంతు వరకే వస్తుంది క్యాన్సర్ అని అనుకోవడం తప్పు. బాడీలో ఏ పార్ట్లో అయినా టొబాకో రిలేటెడ్ క్యాన్సర్ రావడానికి అవకాశం ఉండొచ్చు. సో ఇది మనం క్లియర్గా అర్థం చేసుకోవాలి. రెండోది ఏమవుతా ఉంది, మనం ఈ చీక్కి దవడకి మధ్యలో దాన్ని పెట్టుకొని పని చేస్తూ ఉంటాము. ఇన్ఫ్యాక్ట్ ఆంధ్రప్రదేశ్లో కొన్ని ఏరియాస్లో చాలా కామన్. సో అలా చేసినప్పుడు ఏమవుతుంది, లోకల్ ఇరిటేషన్ అంటాం. అక్కడే ఉండడం వల్ల ఈ కెమికల్ మళ్ళీ 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 బయటకు వచ్చి అక్కడ లోకల్ ఇరిటేషన్ చేయడం వల్ల ఆ సెల్స్ ఇంకా ఈజీగా క్యాన్సర్గా కన్వర్ట్ అయ్యే అవకాశం ఉంది. సో లోకల్ కాంటాక్ట్ వల్ల, కెమికల్ సెక్రీట్ అవ్వడం వల్ల, రెండింటిని వల్లను ఇది
క్యాన్సర్ కాజ్ చేయవచ్చు. సో అందువల్ల ఏ కారణంతోనూ ఇవన్నీ లేకుండా ఉండడమే చాలా మంచిది. పొగ తాగడం ఆరోగ్యానికి హానికరం, కానీ పొగాకు నమలడం మన దేహానికి మరింత హానికరం. గుట్కా, ఖైనీ, పాన్, జర్దా ఇవన్నీ నమిలే కొద్దీ ఆయుష్ను కరిగించే యమపాశాలు. సిగరెట్ పొగ పీలిస్తేనే క్యాన్సర్ వస్తుంది అనుకోవడం పొరపాటు. ఒక్కసారి గుట్కా ప్యాకెట్ని చింపి నోట్లో వేసుకున్నారు అంటే మీరు సాక్షాత్తు యమపాశాన్ని మెడలో వేసుకున్నట్లే. దేశంలో ప్రతి సంవత్సరం 1,00,000కు పైగా కొత్త నోటి క్యాన్సర్ కేసులు నమోదవుతుంటే అందులో 80% మంది గుట్కా ఖైనీలు నమిలిన వారే ఉన్నారు. అసలు నోట్లో గుట్కా పెట్టుకోగానే ఏం జరుగుతుందో తెలుసా? గుట్కా, పాన్ పరాగుల్లో వక్క, పొగాకు, సున్నంతో పాటు నికెల్, ఆర్సెనిక్ లాంటి 3,000కు పైగా ప్రమాదకరమైన రసాయనాలుంటాయి. వీటిలో 28 రకాల రసాయనాలు నేరుగా క్యాన్సర్ని పుట్టించేవే. వక్క ముక్కలు శాండ్ పేపర్ లాగా పనిచేసి నోటి లోపలి సున్నితమైన పొరకు గాయాలు చేస్తాయి. ఆపై ఆ గాయాల్లోకి సున్నం, పొగాకులోని నికోటిన్, క్యాన్సర్ కారకాలు నేరుగా ప్రవేశిస్తాయి. దీంతో అక్కడ కణాల DNA దెబ్బతింటుంది. ఆపై కణాలు తమ ఇష్టం వచ్చినట్టు విశృంఖలంగా పెరగడం మొదలు పెడతాయి. ఇదే కార్సినోజెనిసిస్ అంటే క్యాన్సర్. ఓరల్ క్యావిటీ కూడా మౌత్ క్యాన్సర్ గురించి మనం ప్రికాషన్స్ తీసుకోవచ్చు. ఏం చేయాలి? ముందు మిర్రర్ ముందర నిలబడి మనం లిప్స్, ఈ మేడలో ఉండే స్కిన్, అక్కడ ఏదైనా వాపు ఉందా, ఫస్ట్ మనకేది నార్మల్ అనేది మనం ముందు తెలుసుకోవాలి. సో మనకి ఏది నార్మల్ అని ఒకసారి మనకి తెలుసుకొని దాన్ని మనం మెమరీలో పెట్టుకున్నామంటే అబ్నార్మాలిటీ ఏది ఉంటేనో ఆ అబ్నార్మాలిటీని మనం నోట్ చేసి పెట్టుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్, ఇక్కడ మెడలో ఇక్కడ గడ్డ ఒకటి వస్తూ ఉంది, దాన్ని లింఫ్ నోడ్ అంటాం. సో అలా ఏదైనా స్వెల్లింగ్స్ ఉన్నాయా, చర్మంలో ఏదైనా మార్పు వచ్చిందా, ఇవన్నీ నోట్ చేసి పెట్టుకోవాలి. రెండోది, మన లిప్స్ని కొంచెం ఇలా ముందు లాగి ఈ మౌత్ పార్ట్లో, అలానే అప్పర్ లిప్ని కూడా పైన లాగేసి ఈ క్యావిటీలో ఏదైనా మార్పు ఉందా, ఏం మార్పు ఉందా, ఏదైనా రెడ్ కలర్ ప్యాచెస్ ఉన్నాయా, అల్సర్స్ ఉన్నాయా, ఆర్ ఏదైనా గట్టిపడిందా, థిక్కన్ అయిన ఏరియాస్ ఉన్నాయా, ఇవి చూసుకోవాలి. అలానే రెండు పక్కకి చీక్స్ని ఇలా లాగినప్పుడు మనకి ఓరల్ క్యావిటీ ఇంకా బాగా కనపడుతుంది. సో బాగా లైట్ కింద నిలబడి మిర్రర్ ముందు ఇది లోపల చూసినామంటే సేమ్ చేంజెస్, అల్సర్ ఉందా, రెడ్ ప్యాచెస్ ఉన్నాయా, వైట్ కలర్ తెల్ల ప్యాచెస్ ఉన్నాయా, ఇవన్నీ ఎరిథ్రోప్లేకియా, లూకోప్లేకియా, ఇవన్నీ ప్రీ క్యాన్సరస్ చేంజెస్. అంటే అందరికీ ఇది రావచ్చు. సో నోటీస్ చేస్తూ ఉండాలి. ఇది వస్తూ ఉంది, చిన్న అల్సర్ వచ్చింది, తగ్గిపోయింది, దాని గురించి భయపడాల్సిన అవసరం లేదు. అల్సర్ వచ్చింది, తగ్గలేదు, డే బై డే పెరుగుతూ ఉంది, సో డెఫినెట్లీ డాక్టర్ని కలవాలి. కలిసి దానికి చేయాల్సిన పరీక్షలు చేసుకోవాల్సి వస్తుంది. అలానే నాలుగు బయట పెట్టి అని చెప్పినప్పుడు గొంతు వరకు మనకి కనపడుతుంది. సో గొంతులో ఇలా చేంజెస్ ఉన్నాయా లేదా అని చూసుకోవాలి. సో ఇలా రెగ్యులర్గా చూస్తూ ఉండాలి. ఎస్పెషలీ ఈ టొబాకో అబ్యూస్ ఉండేవాళ్ళకి, స్మోకర్స్కి, ఈ స్మోక్లెస్ టొబాకో రెండు హ్యాబిట్స్ ఉండేవాళ్ళు డెఫినెట్లీ మంత్కి ఒకసారి, నెలకు ఒకసారి ఇది చేసి చూసుకోవాల్సింది. ఇలా చూసినప్పుడు మార్పులు వచ్చినాయంటే ఆ మార్పు ఏమి, దానికి ఏదైనా చేయాలనా లేదా అనేది డాక్టర్ని కనుక్కోవాలి. గుట్కా, ఖైనీ, పాన్, జర్దా వంటి వ్యసనాలు మన పాలిట స్లో పాయిజన్లా పనిచేస్తాయి. వాటిని నములుతున్న కొద్దీ నెమ్మదిగా మన ఆయుష్ను హరిస్తూ వస్తాయి. మనల్ని క్యాన్సర్ కోరలకు పట్టించే ఈ మహమ్మారి వ్యసనాల గురించిన మరిన్ని వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం. నికోటిన్ మనిషిని పొగాకు ఉత్పత్తులకు బానిస చేసే మంత్రదండం ఇదే. పొగాకులోని నికోటిన్ మనిషిని మత్తుగా మాయజేస్తుంది. పొగ అలవాటును మానుకోవాలని ఎంతగా అనుకున్నా మానుకోలేక అసహాయ స్థితికి జారిపోవడానికి వెనుకున్నది ఈ నికోటిన్ మాయాజాలమే. పొగ తాగడం, పొగాకు నమలడం వల్ల పళ్ళు అసహ్యకరమైన రీతిలో పచ్చగా మారతాయి. పళ్ల మీద మరకలు, మచ్చలు ఏర్పడతాయి. నోటి దుర్వాసన సమస్యగా మారుతుంది. నోటికి రుచులు, ముక్కుకి వాసనలు తెలియవు. నోట్లో ఊరే లాలాజలం తగ్గుతుంది. దాంతో పళ్ళు దెబ్బతింటాయి. పంటి మీద ఎనామిల్ దెబ్బతింటుంది. పిప్పి పళ్ళు, చిగుర్ల సమస్యలు వస్తాయి. నోట్లో తరచూ పుండ్లు పడుతుంటాయి.
మొదట్లో కారం తింటే నోరంతా మంటబుడుతుంది. అప్పటికీ మేల్కోకపోతే ఓరల్ సబ్మ్యూకస్ ఫైబ్రోసిస్ అనే భయంకరమైన కాంప్లికేషన్ వస్తుంది. దీనివల్ల నోటిలోపలి కండరాలు రబ్బర్ బ్యాండ్ లాగా గట్టిపడిపోతాయి. కనీసం 2 వేళ్లు కూడా నోట్లోకి వెళ్ళవు. 3 వారాలు దాటినా నోటిలో పుండు మానకుండా ఉంది అంటే అది ముమ్మాటికి క్యాన్సర్ పంజా అని అర్థం చేసుకోవాలి. జనరల్గా క్యాన్సరస్ లీజన్స్ మౌత్లో వచ్చేది సపోజ్ అల్సర్ ఉందని తీసుకుంటాం. ఆ అల్సర్లో నొప్పి ఉండాలి అని చెప్పి కంపల్షన్ ఏమీ లేదు. అలానే నొప్పి ఉంటే క్యాన్సర్ లేదు అని డెఫినెట్గా మనం చెప్పలేము. సో బాటమ్ లైన్ ఇస్ ఏ చేంజ్ వస్తాయనో అది అల్సర్ అయినా ఉండొచ్చు, కలర్ మారిపోవడం ఉండొచ్చు, గట్టిపడడం ఉండొచ్చు, వేరే ఏదైనా మార్పు ఉండొచ్చు. ఆ మార్పు వచ్చి ఆ మార్పు తగ్గకపోతే ఆర్ డే బై డే పెరుగుతూ ఉంది, డెఫినెట్లీ ఆ సిచ్యువేషన్లో మనం డాక్టర్ని చూసుకోవాలి. ఎప్పుడు మనకి సస్పిషన్ ఉంటేనే డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి. డాక్టర్ చూస్తారు, చూసి క్యాన్సర్ లక్షణాలు ఏదైనా ఉన్నాయా లేదా అది ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్, క్యాన్సర్ లక్షణాలు లేదు అంటే దానికి అవసరమైన మెడికేషన్స్ ఆర్ ఈ టొబాకోని ఆపడమో ఏం అడ్వైస్ ఇవ్వాలనో అది ఇచ్చి ఇంటికి పంపిస్తారు. పంపించి నెల అయినాక రండి ఆర్ 6 వారం అయినాక రండి అని చెప్పి పంపిస్తారు. సో మనం మళ్ళీ తిరిగి వచ్చినప్పుడు చూసి ఆ ప్రాబ్లం నోట్లో ఉండేది పెరిగిందా తగ్గిందా అలానే ఉందా అని చూసి బేస్డ్ ఆన్ దట్ ఫర్దర్ డిసిషన్స్ తీసుకోవాలి. బట్ ఇది హీల్ అవ్వలేదు ఆర్ ఫస్ట్ టైం చూసినప్పుడే సస్పిషన్ చాలా ఎక్కువ ఉంది అంటే డయాగ్నోసిస్ చేయడానికి ఒకే ఒక మార్గమే ఉంది, అది బయాప్సీ. బయాప్సీ అనేది అల్సర్ నుంచో గెడలాగా ఏదైనా ఉంటే దాంట్ నుంచి చిన్న ముక్క తీసి పరీక్షకి పంపించేదాన్ని మనం బయాప్సీ అంటాం. దాన్ని ల్యాబ్లో ప్రాసెస్ చేసి అది మైక్రోస్కోప్ కింద పెట్టి చూసినప్పుడు అందులో క్యాన్సర్ ఉందా లేదా, ప్రీ క్యాన్సర్ ఉందా, ఇవన్నీ కరెక్ట్గా మనం డయాగ్నోస్ చేయడానికి వీలవుతుంది. బయాప్సీ లేకుండా స్కానింగ్తో డయాగ్నోసిస్ ఎప్పుడు చేయలేము. కొంతమంది సార్ పెట్ స్కానింగ్ చేస్తాం, పెట్ స్కానింగ్ చేస్తే నాకు క్యాన్సర్ ఉందా లేదా అని తెలిసిపోతుందా, అది సరిపోతుంది కదా అంటారు. పెట్ స్కానింగ్ వచ్చి క్యాన్సర్ ఎక్కడెక్కడ ఉంది ఆర్ ఇన్ఫెక్షన్ ఉంటే అది ఎక్కడెక్కడ ఉంది అని తెలుసుకోవడానికి కోసం చేసే టెస్ట్, అది కన్ఫర్మేటరీ కాదు. రెండోది, బయాప్సీ చేయడం వల్ల క్యాన్సర్ పెరిగి ఆర్ మిగతా పార్ట్స్ ఆఫ్ ద బాడీకి స్ప్రెడ్ అయిపోవడం అనేది ఎప్పుడు ఉండదు. ఇన్ఫ్యాక్ట్ క్యాన్సర్ డయాగ్నోసిస్ చేయడానికి ద ఓన్లీ వే అండ్ ద బెస్ట్ వే వచ్చి బయాప్సీ చేయడం. సో బయాప్సీ చేస్తే స్ప్రెడ్ అయిపోతుందని చెప్పి భయపడిపోయి బయాప్సీ చేయకుండా వేరే ఆల్టర్నేటివ్ డయాగ్నోసిస్ చేసుకొని తప్పు ట్రీట్మెంట్ తీసుకోవడం అనేది ఎప్పుడు అవాయిడ్ చేయాలి. పొగాకు ఉత్పత్తుల్ని నమలడం వల్ల దాదాపుగా 30 రకాల క్యాన్సర్లు వచ్చే అవకాశం ఉందని నిపుణుల అంచనా. ముఖ్యంగా నోరు, ఊపిరితిత్తులకు క్యాన్సర్ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఇక పాన్, గుట్కా, ఖైనీ, జర్దా నమిలే వారిలో అపోహలెన్నో కనిపిస్తాయి. రసాన్ని మింగడం లేదు, బయట కుమ్మేస్తాం కాబట్టి నాకేం కాదు అని, క్యాన్సర్ రాదు అని అనుకుంటారు చాలామంది. నిజానికి ఇది పచ్చి అబద్ధం. పొగాకులోని నికోటిన్ మనం చప్పరించే కొద్దీ నిమిషాల్లోనే చిగుళ్ళు, బుగ్గల ద్వారా రక్తంలో కలిసిపోయి మెదడుకు చేరుతుంది. చివరికి క్యాన్సర్ని తెచ్చిపెడుతుంది. మరి ఈ మహమ్మారిని కనిపెట్టడం ఎలా? డాక్టర్లు ముందుగా క్లినికల్గా ఎగ్జామినేషన్ చేస్తారు. టోలుయిడిన్ బ్లూ అనే డై టెస్ట్ ద్వారా అనుమానాస్పద కణాలను గుర్తిస్తారు. క్యాన్సర్ అనిపిస్తే ఖచ్చితమైన నిర్ధారణ కోసం బయాప్సీ చేస్తారు. అంటే ఆ పుండు నుంచి చిన్న ముక్క తీసి ల్యాబ్కి పంపుతారు. క్యాన్సర్ దవడ ఎముకకు లేదా శరీరంలోని ఇతర భాగాలకు ఎంతవరకు పాకిందో తెలుసుకోవడానికి సిటీ స్కాన్, ఎంఆర్ఐ లేదా పెట్ స్కాన్ చేస్తారు. ట్రీట్మెంట్లో స్టేజ్ని బట్టి ఉంటుంది. అండ్ సర్జరీ, రేడియేషన్, కీమోథెరపీ, ఇప్పుడు ఇమ్యూనోథెరపీ కూడా లోకలైజ్డ్ హెడ్ అండ్ నెక్ క్యాన్సర్కి ట్రీట్మెంట్స్లో ఉంటాయి. సో ఎర్లీ స్టేజ్ డిజీజ్ స్టేజ్ 1, స్టేజ్ 2కి జనరల్గా ఆపరేషన్ చేసేదే స్టాండర్డ్ ట్రీట్మెంట్. కొన్ని పార్ట్స్ ఆఫ్ ది మౌత్లో, థ్రోట్లో ఆపరేషన్ చేయడానికి వీలు కాదు. అలాంటి భాగాల్లో రేడియేషన్ చేసేది ట్రీట్మెంట్. కొంతమందికి ఆపరేషన్ చేసిన తరువాత ఆ పెథాలజీ రిపోర్ట్ అని ఆ గడ్డని పరీక్ష చేసి మనకు రిపోర్ట్ ఇస్తారు. ఆ రిపోర్ట్ని చూసి ఫర్దర్గా ఇది తిరిగి రావడానికి ఛాన్సెస్ ఉంటాయా లేదా, ఉంది అంటే దాన్ని తగ్గించుకోవడానికి ఏం చేయాలి అనేది క్వశ్చన్. సో అలా కొన్ని సిచ్యువేషన్స్లో సర్జరీ తరువాత కూడా రేడియేషన్ ట్రీట్మెంట్కి అవసరం పడవచ్చు.
కొన్ని టైమ్స్లో ఆ రేడియేషన్తో పాటు కొద్దిగా కీమోథెరపీయో ఇమ్యూనోథెరపీయో కూడా ఇవ్వాల్సిన అవసరం ఉంటుంది. సో సర్జరీ మట్టుకు ట్రీట్మెంట్ ఉండొచ్చు, రేడియేషన్ మట్టుకు ఉండొచ్చు ఎర్లీ స్టేజ్లో, ఆర్ సర్జరీ ఫాలోడ్ బై రేడియేషన్ ఉండొచ్చు. ఈ రేడియేషన్తో పాటు కొంతమందికి కీమోథెరపీ ఇమ్యూనోథెరపీ ఉపయోగపడుతుంది పూర్తిగా నయం అవ్వడానికి. రెండోది, కొంతమందికి ఈ సర్జరీ కొంచెం ఎక్స్టెన్సివ్గా చేయాల్సిన అవసరం ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్, ఈ పన్ను ఉండే పార్ట్ వెనక రెట్రోమోలార్ ట్రైగోన్ అని చెప్తాం. ఆ ఏరియాస్లో కొన్ని పార్ట్స్ ఆఫ్ ద మౌత్లో థ్రోట్లో క్యాన్సర్ వస్తే ఎక్కువ ఏరియాస్ని రిమూవ్ చేయాల్సిన అవసరం ఉంటుంది ఆ క్యాన్సర్ని కంప్లీట్గా తీయడానికి. సో అలా తీసినప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈ జా బోన్ని కంప్లీట్గా తీయాల్సిన అవసరం రావచ్చు, ఆర్ ఒక భాగాన్ని తీయాల్సిన అవసరం రావచ్చు. అలా తీయాల్సిన అవసరం ఉంటే అది తీయించుకోవడం ఇంపార్టెంట్, బికాస్ మనకి ఇది నయం అవ్వాలి. తీయించిన పార్ట్ని మనం రీప్లేస్ చేయడానికి ఇప్పుడు మంచి ఆపర్చునిటీ అవకాశం ఉంది. ఒకటి, మనం బాడీలో నుంచే ఇంకొక పార్ట్ నుంచి ముక్క తీసి ఆర్ బోన్ని తీసి ఈ పార్ట్ని మనం క్లోజ్ చేయవచ్చు. ఆర్ ఇప్పుడు ఈ కొత్త ప్రాస్థెసిస్, ఆర్టిఫిషియల్ ప్రాస్థెసిస్ అనేది వస్తూ ఉంది. ఆ ఆర్టిఫిషియల్ ప్రాస్థెసిస్ బయట మ్యానుఫ్యాక్చర్ చేసింది ఉంటాయి, ఫర్ ఎగ్జాంపుల్ బోన్కి, అది కూడా మనం తీసి దీన్ని రీప్లేస్ చేసుకోవచ్చు. సో అడిక్వేట్గా రీప్లేస్ చేయడం వల్ల ఒకటి ఆ పార్ట్ ఫంక్షనల్గా ఉంటుంది. నెంబర్ 2, చూసేదానికి కూడా ఆల్దో మనం ఇంతకు ముందు ఎట్లా ఉన్నామో అలానే కంప్లీట్ నార్మల్గా ఉండక చాలా వరకు ఇంతకు ముందు మనకు అపియరెన్స్ ఏం ఉండిందో, ఫంక్షనాలిటీ ఎంత ఉండిందో దాన్ని మనం రెస్టోర్ చేయడానికి వీలవుతుంది. సో ఇందులో చాలా ఇంపార్టెంట్ ట్రీట్మెంట్ మటుకు కాదు, ట్రీట్మెంట్ తరువాత మనం ప్రాక్టీస్ చేయాల్సిన విషయాలు. ఫర్ ఎగ్జాంపుల్, నాలుకలో క్యాన్సర్ వచ్చింది, సగం నాలుక తీసేస్తారు, తీసేసి ఆ పార్ట్ని రీకన్స్ట్రక్ట్ చేస్తారు. సో దాన్ని పెట్టుకొని మనం ఎట్లా తినాలి, ఎట్లా మాట్లాడాలి, ఎట్లా మింగాలి, ఇవన్నీ నేర్పిస్తారు డాక్టర్. నోటి క్యాన్సర్ బారిన పడ్డాక ముఖం రూపురేఖలు మెల్లమెల్లగా మారిపోతూ వస్తాయి. క్యాన్సర్ ముదిరిపోతే కొన్నిసార్లు దవడ ఎముకను పూర్తిగా తొలగించి కాలు ఎముకతో మళ్లీ కొత్త దవడను ఏర్పాటు చేయాల్సి ఉంటుంది. నోటి క్యాన్సర్ను నయం చేసే ఆధునిక చికిత్సల గురించిన పూర్తి వివరాల్ని ఇప్పుడు తెలుసుకుందాం. చేతులు కాలేక ఆకులు పట్టుకున్నట్టు చాలామంది నోట్లో క్యాన్సర్ వచ్చాక చికిత్స కోసం పరుగులు పెడుతూ ఉంటారు. నిజానికి నోటి క్యాన్సర్ చికిత్స చాలా సంక్లిష్టమైందే కాదు, బాధాకరమైంది కూడా. నోటిలో క్యాన్సర్ పుండ్లు తొలి దశలో ఉన్నప్పుడు సర్జరీ చేసి ఆ పుండ్లను క్యాన్సర్ గడ్డల్ని తొలగిస్తారు. కానీ క్యాన్సర్ ముదురుతున్న కొద్దీ చికిత్స కష్టమవుతుంది. కొన్ని సందర్భాల్లో మాండిబిలెక్టమీ సర్జరీ చేయాల్సి వస్తుంది. అంటే క్యాన్సర్ సోకిన దవడ ఎముకను సగం లేదా పూర్తిగా కోసి తీసేయాలి. ఇలాంటప్పుడు ముఖం ఆకారం పూర్తిగా మారిపోతుంటుంది. అంతేకాదు, మాట్లాడడం, తినడం నరకంగా మారుతుంది. అయితే తీసేసిన దవడ స్థానంలో ఇవాళ కాలి ఎముకను తెచ్చి రీకన్స్ట్రక్టివ్ ప్లాస్టిక్ సర్జరీ ద్వారా అతికించడానికి అవకాశం ఉంది. ఇక సర్జరీ తర్వాత మిగిలిపోయిన క్యాన్సర్ కణాల్ని చంపడానికి దఫదఫాలుగా రేడియేషన్ థెరపీ లేదా కీమోథెరపీ ఇవ్వాల్సి ఉంటుంది. మనం ఇంతవరకు నికోటిన్ వల్ల వచ్చే ప్రాబ్లమ్స్, టొబాకో వల్ల, కెమికల్స్ వల్ల వచ్చిన ప్రాబ్లమ్స్ గురించి డిస్కస్ చేస్తాం. మోస్ట్ ఇంపార్టెంట్ ఇస్ దీని నుంచి ఎట్లా బయటకు రావాలి. అందరూ ఉండేవాళ్ళందరూ బయటకు రావాలి, అది చాలా ఇంపార్టెంట్. ఫస్ట్ థింగ్ ఇస్ వీ హ్యావ్ టు టెల్ అవర్ సెల్స్, నేను బయటకు రావాలి, నేను వస్తాను అని మన పైన ఫస్ట్ నమ్మకం రావాలి. దాన్ని ఎట్లా సాధించాలి అనే దానికి అవసరమైన యాక్షన్ అండ్ పాయింట్స్ని మనం అర్థం చేసుకొని చేయాల్సి వస్తుంది. సో ఫస్ట్ ఈజ్ టు టెల్ అవర్ సెల్ఫ్, సరే ఐ హ్యావ్ టు కమ్ అవుట్ ఆఫ్ ఇట్. రెండోది, ఎప్పుడు మనకి డిపెండెన్స్ అనేది వస్తుందో, ఎప్పుడు మనకు ఆ విడ్రాల్ సిమ్టమ్స్ వస్తూ ఉన్నాయో, అప్పుడు మనం వేరే ఏదైనా ఒక యాక్టివిటీ చేసి ఆ టైం పీరియడ్ని గడపడానికి ప్రయత్నం చేయాలి. బికాజ్ ఈ డిపెండెన్స్ వల్ల వచ్చే సిమ్టమ్స్ మనల్ని ట్రబుల్ చేసేది యూజువలీ 10 minutes 15 minutesకి. ఆ 10 minutes 15 minutesని మనం దాటిపోయినామంటే తర్వాత మనకి ఆ డిపెండెన్స్ సిమ్టమ్స్ అనేది తగ్గడానికి మొదలవుతుంది. సో కొంతమంది ఏదైనా కాన్సన్ట్రేట్ చేసి పని చేయడానికి మొదలు పెడతారు, కొంతమంది పాటలు వింటారు, వారు పాటలు పాడతారు. ఇట్లా ఏదైనా ఒక పని చేసి ఆ పీరియడ్ని మనం గడిపితే
తరువాత మనకి డిపెండెన్స్ సిమ్టమ్స్ తగ్గిపోతుంది. సో మనం ఆ టొబాకో ప్రోడక్ట్ని నమలాలి అని చెప్పే అర్జ్ అనేది తగ్గిపోతుంది. మూడోది, కొంతమందికి ఊరికే నోట్లో ఏదైనా పెట్టుకుని ఉండాలి. వాళ్ళు స్టార్ట్ చేసినప్పుడు టొబాకో అని చెప్పి స్టార్ట్ చేయలేదు, ఏదో ఊరికే అందరూ నవ్వులుతున్నారు, నేను కూడా నవ్వులుతాను అట్లా అని నవ్వడానికి మొదలుపెట్టింది. తర్వాత ఈ గుట్కా పాన్ కైని దీంట్లో అలవాటు పడిపోయి ఇప్పుడు నమలడం ఒకటి, నికోటిన్ పైన డిపెండెన్స్ రావడం రెండు అయిపోయింది వాళ్ళకి. సో ఇలా నమలడం పైన డిపెండెంట్ అయిన వాళ్ళు ఈ షుగర్లెస్ చూయింగ్ గమ్ ఇవన్నీ ఉన్నాయి. సో అది యూజ్ చేయడం వల్ల కొంతవరకు ఆ హ్యాబిట్ నుంచి బయటకు రావచ్చు. యాజ్ ఐ సెడ్ ఎర్లియర్, నికోటినే దీనికి కారణం డిపెండెన్స్ రావడానికి. సో ఈ నికోటిన్ ప్యాచ్ అని ఉంటాయి, నికోటిన్ గమ్ అని ఉంటాయి. సో అందులో నుంచి నికోటిన్ మట్టుకు ఉంటుంది, ఈ మిగతా కెమికల్స్ మనకి క్యాన్సర్ కాసింగ్ కెమికల్స్ అంత ఉండదు. సో అది యూజ్ చేయవచ్చు. కౌన్సిలింగ్, సైకోథెరపీ ఇవన్నీ కూడా ఉంటాయి. సో ప్రొఫెషనల్ పీపుల్ ఉన్నారు, వాళ్ళ హెల్ప్ మనం తీసుకోవాలి. ఎట్లా సీక్వెన్స్గా మనం ఈ యాక్టివిటీస్ని చేసినామంటే దీని నుంచి బయటకు రావడానికి అవకాశం మ్యాక్సిమం ఉంటుందని. ఇవన్నీ కూడా పనిచేయకపోతే కొన్ని మందులు ఉన్నాయి, అది కూడా వాడచ్చు. సో దాట్ మనం ఈ హ్యాబిట్ పైన ఉండే డిపెండెన్స్ని తగ్గించి స్లోగా ఓవర్ అ పీరియడ్ ఆఫ్ టైం దీని నుంచి బయటకు రావాలి. సో మోస్ట్ ఇంపార్టెంట్ ఈజ్ బయటకి రావడానికి వీలవుతుంది. నా వల్ల కాదు, నేను చెయ్యలేను, నేను దీనికి డిపెండెంట్ అయిపోయినాను, ఇంకా లైఫ్ లాంగ్ నేను ఇది కంటిన్యూ చేస్తాను అని మనం అనుకోవడం తప్పు. చెయ్యలేని వాళ్ళే లేదు. సో అందువల్ల మనం మైండ్ని కంట్రోల్ చేసుకొని ముందు మనం దీని నుంచి బయటకు రావాలి అని స్ట్రాంగ్గా ఉన్నామంటే తప్పకుండా మనం బయటకు వస్తాం. రాలేము అనే సమస్యనే లేదు. పొగాకు ఉత్పత్తుల్ని నమిలే వాళ్లలో దాదాపు సగం మందికి మానుకోవాలని, ఆ అలవాటును మానేయాలనే ఉంటుంది. అయితే నికోటిన్ ప్రభావానికి బానిసలుగా మారడం వల్ల అంత తేలిగ్గా అలవాటును వదులుకోలేరు. అందుకే ఎంతొద్దనుకున్నా మళ్లీ మళ్లీ గుట్కా, ఖైని, పాన్, జర్దాలను నములుతుంటారు. అయితే ఈ అలవాటును మానుకోవడం కష్టం కావచ్చేమో గాని అసాధ్యం మాత్రం కాదు. గుట్కా, ఖైని మానేయడానికి కావలసింది మందులు కాదు, బలమైన సంకల్పం. ఆ అలవాటును వదిలించుకోవడానికి ఆధునిక వైద్యంలో ఇవాళ నికోటిన్ రిప్లేస్మెంట్ థెరపీలు, సైకలాజికల్ కౌన్సిలింగ్ అందుబాటులో ఉన్నాయి. ఈ చికిత్సల సాయం తీసుకుంటే చాలు, పొగాకు ఉత్పత్తులకు క్రమంగా ఫుల్ స్టాప్ పెట్టేయొచ్చు. గుట్కా, ఖైని, పాన్, జర్దా లాంటివి నమలడం కేవలం ఒక అలవాటు మాత్రమే కాదు, అది మనల్ని మనం క్యాన్సర్ కోరల్లోకి నెట్టుకోవడం లాంటిది. రసం మింగడం లేదు, బయటకు ఉమ్మేస్తున్నాం, నాకేం కాదని అనుకోవడం అంటే అగ్ని పక్కన కూర్చొని నాకు సెగ తగలదని అనుకోవడమే. అందుకే ఈ చెడు వ్యసనాల్ని ఈ రోజే వదిలించుకుందాం. అవసరమైతే నికోటిన్ రీప్లేస్మెంట్ థెరపీలు, కౌన్సిలింగ్ల సాయం తీసుకుందాం.